ఇప్పుడు టైం అయితే 5 గంటలవుతుంది. ఇంక లేవగానే కొంచెం వాటర్ తాగేసి, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా జిమ్‌కి స్టార్ట్ అయిపోయాను. ముందు రోజు వ్రతం చేసుకున్నాను కదా! సో, దానివల్ల బాడీ పెయిన్స్ అయితే మామూలుగా లేవు. ఏం చేస్తాం తప్పదు ఇంక వెళ్ళాలి కాబట్టి నా ఫేస్ అలాగుంది. ఏం చేస్తాం తప్పదు ఇంక స్టార్ట్ అయ్యాను. ఇంటి నుంచి జిమ్ వచ్చి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఉంటది. కానీ ఆ 10 మినిట్స్‌లోనే నాకు ఎంత భయమేస్తదో ఎళ్ళాలంటే చీకటిగా ఉంటది కదా! 5:00కి. కాసేపు థ్రెడ్‌మిల్ ఆన్ చేసుకొని థ్రెడ్‌మిల్ చేశాను. నాకున్నదే ఒక 1 అవర్ టైము. ఆ 1 అవర్‌లో నా ఓవర్ యాక్షన్ ఒకటి. ఇంక జిమ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకొచ్చేసాను. ఇంకొచ్చి కాసేపు కూడా కూర్చోలేను ఇంక నేను. ఇంక వెంటనే మా హస్బెండ్‌కి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. కూర్చున్నానంటే ఇంక టైం అయిపోతది. 8:00 అంతా మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోతారు. అందుకని ఇవాళ ఆకుకూర పప్పు చేసి రైస్ చేశాను. దొండకాయ తాలింపు చేశాను. ఇంక రైస్ అయితే అయిపోయింది. ఇంక పప్పు కింద మంట పెట్టేసేసి ఇంక పాలు పెట్టేసాను ఒక స్టవ్ మీద. ఇక పాలు మరిగేలోపు దొండకాయలు కట్ చేసేసాను ఫాస్ట్‌గా. ఈ దొండకాయలు కట్ చేయడంలో ఉండే నా బద్ధకం మామూలుగా ఉండదు మరి. ఇంకా ఏం చేస్తాం గబగబా కట్ చేసేసి ఇంక తాలింపు పెట్టేసాను. ఇంక పెట్టేసి ఇంక మా హస్బెండ్‌కి లంచ్ కూడా బ్యాగ్ పెట్టేసాను. హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంక వెళ్ళిపోగానే కూర్చుంటానా అంటే లేదు. మళ్ళీ ఇల్లు చిమ్మేసి ఇంక పాపకి స్నానం చేపిచ్చి ఇంక పాపకి టిఫిన్ పెట్టాలి. సో, ఇంక ఫాస్ట్‌గా ఇల్లంతా నీట్‌గా సర్దేసుకున్నాను. ఉండే ఇల్లు ఒక్కసారి సర్దితే ఇలాగే ఉండదండి. అసలు వామ్మో! నాకైతే ఇల్లు ఒక్క రోజుకి ఎన్ని సార్లు చిమ్ముతున్నానో, తుడుస్తున్నాననే తెలియట్లేదు. అన్ని సార్లు చిమ్ముతున్నాను. బొమ్మలు పడిన కాడే పడుంటున్నాయి. నేను ఒక్కొక్కసారి నేను కలగన్నానేమో ఇల్లు చిమ్మిందని అనిపిస్తది. ఇంకేం చేస్తా ఇంక చిమ్మాలి తప్పదు. ఇంక పప్పు అవన్నీ ఒక దాంట్లోకి తీసేసి, ఆ గిన్నెలన్నీ బయటేసి ఇంక కడిగేశాను. ఇంక ఈ లోపల అద్వితికి స్నానం చేపిచ్చేసి, ఇంక అద్వితికి కూడా టిఫిన్ పెట్టేశాను. నేను ఈ లోపల ఓట్స్ చేసుకున్నాను. ఇది ఈరోజు మార్నింగ్ అయితే ఇలా గడిచిందండి. నా వీడియోస్ కనుక నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.